ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యెషయా గ్రంథం 66 అధ్యాయం 6 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వచనంలో 3 రకాల శబ్దాలు కనబడతాయి. పట్టణంలో అల్లరి ధ్వని పొట్టుచున్నది. అంటే ఇది మనుషుల కలహం, కలత, భౌతిక అశాంతి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల అరుపులు, యుద్ధ సంబంధమైన ధ్వని. 2 దేవాలయం నుండి శబ్దం. అంటే ఇది భక్తుల ప్రార్థన కాదు. దేవాలయం నుండి దేవుడు తన ప్రజల కోసం ఒక తీర్పు శబ్దం బయలుదేరుతుంది. 3 యెహోవా శబ్దం. తన శత్రువులకు ప్రతీకారంగా చేయుచుండు యెహోవా శబ్దం వినబడుచున్నది. అంటే దేవుడు ప్రతిసారి మౌనంగా ఉండడు. తన ప్రజలపైన చేయబడిన అన్యాయానికి, మనం లేనిపోని అనుభవించిన నిందలైన, అవమానాలైన ఏదైనా కావచ్చు. ఆ సమయంలో ఆయన శబ్దంగా అంటే ఆయన స్వరము వినపడుచున్నది. సమాధానం ఇస్తాడని దాని అర్థం. దేవుడి స్వరం ఎప్పుడు వినబడుతుంది? కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. మన ప్రార్థనలకు సమాధానం లేదు. ఎంత ప్రార్థన చేసినా దేవుని నుంచి ఎటువంటి సమాధానం లేదనుకుంటాం. కానీ దేవుడు మౌనంగా ఉండడు. ఆయన సరైన సమయంలో తన స్వరాన్ని విప్పి మనతో మాట్లాడతాడు. ఆ శబ్దమే పాపం పైన తీర్పు చేయు శబ్దం. అన్యాయం పైన ప్రతీకారం చేయు శబ్దం. తన సొంత ప్రజలకు రక్షణనిచ్చే శబ్దం ఆ శబ్దం. మన జీవితంలో కూడా 2 రకాల శబ్దాలు వినపడతాయి. ఒకటి లోకపు అల్లరితో కూడిన శబ్దం. అంటే నిందలు, బాధలు, కష్టాలు, అవమానాలు, లేనిపోని వాటికి అనుభవించే సమస్యలు. రెండవది దేవుని ఆలయం నుంచి వచ్చే శబ్దం. అంటే దేవుడి నుంచి మనకొచ్చే ఆదరణ, ప్రేమ, కరుణ, సమాధానం. మనం ప్రశ్న వేసుకోవాలి. మన చెవులు ఏ శబ్దాన్ని వినగలుగుతున్నాయి? మనం అల్లరిలో అంటే లోకంలో ఉన్నప్పటికీ ఆయన స్వరాన్ని వినే విధంగా అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడి శబ్దం విన్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. మొదటి సమయంలో 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే దేవుడు ఎప్పుడు, ఎలా, ఎవరితో మాట్లాడతాడో క్లియర్‌గా వెల్లడించే అధ్యాయం ఈ అధ్యాయం. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమవుట చాలా అరుదని, దర్శనాలు లేవని ఆ అధ్యాయంలో తెలియచేయబడుతుంది. దేవుడి ప్రజలు ఆత్మీయంగా నిద్రలో ఉన్న కాలం. యాజకులు బాధ్యత కోల్పోయిన కాలం. ప్రజలు దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్న కాలం అది. దేవుడు ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగానే ఉంటారు కానీ, వినేవారు కూడా ఉండాలి. అంటే ఆత్మీయ జీవితం ఉండాలి. సమూయేలు దేవుని మందలో నిద్రిస్తున్నప్పుడు దేవుడి స్వరం 3 సార్లు పిలువబడింది. సమూయేలు సమూయేలు అని. అది ఆ సందర్భంలో ఏలీ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఒక మంచి పని చేశాడు. సమూయేలు విన్నది ఇది మానవుని స్వరం కాదు, దేవుడి స్వరం అని గుర్తుపట్టి సమూయేలుకు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు మాట్లాడిన తర్వాత సమూయేలు ఏలీ ఇంటిపైన తీర్పు రాబోతుందనేది కూడా తెలియచేశాడు సమూయేలుకి. అంటే మనం ఈరోజు మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ ఆయన స్వరాన్ని వినగలిగే వారిగా ఉండాలి. ఈ వాక్యం మన జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక. ఆమేన్.